మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వైజాగ్ వెళ్లారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో చనిపోయినటువంటి కార్మికుల కుటుంబాలని పరామర్శించారు. కార్మికులతో మాట్లాడారు. తర్వాత మీడియాతో కూడా మాట్లాడారు. సరే, మీడియా ముందు మాట్లాడుతూ ప్రభుత్వం మీద చాలా విమర్శలు చేశారు. ప్రభుత్వం ముందు చాలా డిమాండ్లు ఉంచారు. ఇదంతా కరెక్టే. జగన్ మాట్లాడిన మాటలకి కొన్నిటికి ప్రభుత్వం కూడా సమాధానం చెప్పి తీరాలి. ఇంతవరకు కరెక్టే. కానీ ఆ పరామర్శ కార్యక్రమంలో కొంతమంది వైసీపీ కార్యకర్తలు జగన్ సీఎం, జగన్ సీఎం అని నినాదాలు ఇవ్వటం మాత్రం తప్పు. తప్పు మాత్రమే కాదు, ఇది నేరం. ఎందుకంటే అది ఎలక్షన్ క్యాంపెయిన్ కాదుగా. ఎన్నికల ప్రచారం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ రాలేదుగా. జగన్ గారు వైజాగ్ వచ్చింది ప్రమాదంలో చనిపోయినటువంటి కార్మికుల కుటుంబాలని పరామర్శించడానికి. అదొక పరామర్శ కార్యక్రమం, అదొక ఓదార్పు కార్యక్రమం, అదొక సంఘీభావ కార్యక్రమం. అక్కడ జగన్ సీఎం, జగన్ సీఎం అని అరవటం ఏంటి? ఇది ఫస్ట్ టైం కూడా కాదు వైసీపీ పార్టీ కార్యకర్తలకి. గతంలో కూడా భారత్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరిగినప్పుడు మన తెలుగు వాడైనటువంటి వీర జవాన్ మురళీ నాయక్ చనిపోయారు. ఆ మురళీ నాయక్ కుటుంబాన్ని పలకరించడానికి, పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అప్పుడు కూడా అంతే, జనం గుమిగూడి జగన్ సీఎం, జగన్ సీఎం అని నినాదాలు. చావు దగ్గర పెళ్లి బాజా ఏంటి? పరామర్శ దగ్గర, సంఘీభావం దగ్గర, ఓదార్పు దగ్గర ఈ సీఎం నినాదాలు ఏంటి? ఇప్పుడు జగన్ సీఎం, జగన్ సీఎం అని అరిస్తే సీఎం కాడు, జనం మెచ్చితే అవుతాడు. ఇలా చేస్తే జనం ఎప్పటికీ జగన్ని, వైసీపీని మెచ్చరు. ఇప్పుడు ఎక్కడ ఏ నినాదం చేయాలో తెలియాలిగా. వాళ్ళ పార్టీ అన్న వాళ్ళ పార్టీ కార్యకర్తలకు చెప్పాలిగా. సరే, ఒకసారంటే అనుకోకుండా జరిగింది అనుకోవచ్చు, కానీ పదే పదే జరుగుతున్నప్పుడు, శుభానికి అశుభానికి సంబంధం లేకుండా నినాదాలు ఇస్తున్నారు అనుకున్నప్పుడు వాళ్ళ పార్టీ కార్యకర్తలకి వైసీపీ చెప్పాలి కదా. ఆయన బుర్ర బుద్ధి ఉండక్కర్లేదా? ఎక్కడ ఎలాంటి నినాదాలు చేయాలి అనేది మినిమం కామన్ సెన్స్ ఉండక్కర్లే. ఇప్పుడు ఎక్కడ ఎలాంటి నినాదం చేయాలో తెలుసుకోవడానికి చదువుకోవాల్సిన అవసరం కూడా లేదు, అందరికీ తెలుస్తుంది. కానీ నాకు తెలిసి వీళ్ళంతా ఏమైనా గంజాయి బ్యాచ్ ఏమో. ఇప్పుడు వైసీపీ మీద ఉండే విమర్శ ఏంటంటే, జగన్ వచ్చిన ప్రతి చోటికి ఒక గంజాయి బ్యాచ్ వస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా జగన్కి అనుకూలంగా స్లోగన్స్ ఇస్తూ ఉంటారని ఒక విమర్శ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఇప్పుడు ఇలాంటివి చూస్తుంటే ఇది నిజమే అనిపించేలా ఉంది. అంటే వైసీపీ కార్యకర్తను తక్కువ చేయాలని నా ఉద్దేశం కాదు. వైసీపీ కార్యకర్తలే కాదు, ఏ పార్టీ కార్యకర్తలు కూడా ఇలాంటి స్లోగన్స్ ఇలాంటి సందర్భంలో ఇవ్వరు. వీళ్ళు వైసీపీ కార్యకర్తలు అనటం కంటే గంజాయి బ్యాచ్ ఏమో, వాళ్ళకు కామన్ సెన్స్ ఉండదు. ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎక్కడ ఎలాంటి నినాదాలు ఇవ్వాలి, ఇలాంటి కామన్ సెన్స్ ఉండదు. అరవటం, పెడబొబ్బులు పెట్టడం, జగన్ సీఎం అని నినాదాలు చేయటం, జై జగన్ అని నినాదాలు చేయటం, ఇది మాత్రమే తెలుసు వాళ్ళకి. దీని మీద మీ కామెంట్ కూడా జడ్జ్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.